ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దర్శి మండలంలోని తానంచింతల, చలివేంద్రం, ఎర్రఓబనపల్లి గ్రామంలోని అగ్నిపురి కాలనీల్లో సోమవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మంచినీటి కుళాయిల స్కీమ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు కృషితో ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సాగర్ నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ నింపామని, అలా వీలు పడని చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పశువులకు కూడా తాగునీరు అందే విధంగా చెరువుల్లో నీరు నింపగలమన్నారు. మన ప్రజా ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చడం, ప్రజలకు మంచి చేయడమే మన లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వ 10 నెలల పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా గ్రామాలలో దర్శిపట్నంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, మంచినీటి వసతి కల్పన, విద్య, వైద్యం, ఉపాధి తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, సాని సుబ్బయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిఈ, ఏఈ, తానంచింతల గ్రామం, చలివేంద్ర గ్రామం, ఎర్ర ఓబనపల్లి గ్రామంలోని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజలందరికీ ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలి, ప్రజల దాహార్తిని తీర్చాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు. కేంద్ర సహకారంతో జేజేఎం ద్వారా తాగునీటిని అందించడానికి ఇవాళ తానంచింతల, చలివేంద్రం, అలాగే అగ్నిపూరి ఎస్సీ కాలనీలో జేజేఎం వర్క్స్ అనేది మేము మొదలుపెట్టాము. గెలిపించిన ప్రజలకి మనం బాధ్యతగా పనిచేయాలి, ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ఉండాలనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నాము. గతంలో కొన్ని చోట్ల పైప్ లైన్స్ అనేది వేశారు, కానీ వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గత ప్రభుత్వం వాళ్ళు పైప్ లైన్స్ వేసి వదిలేయటం వల్ల ప్రజలకు ఎట్లాంటి దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు చూసుకొని సోర్స్ ఉన్న చోట నీటి సరఫరా అంతా ఎట్లా ఉంది అని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే లోకేష్ గారు అంతా కూడా కృషి చేస్తున్నారు. మన డిప్యూటీ సీఎం గారు సర్వే చేపించి మరి గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడ వాటర్ సమస్య తీవ్రత ఎలా ఉంది, అలాగే పైప్ లైన్ వ్యవస్థ ఎట్లా ఉంది అని కూడా ఒక పల్స్ సర్వే తీసుకుని దానికి పల్స్ సర్వే ద్వారా అందరు ప్రజల కష్టాలు తీర్చాలి. సోర్స్ ఉన్న దగ్గర అంతా ముందు ఈ జేజేఎం వర్క్స్ ద్వారా వాటర్ అందించేలాగా మేము దర్శి నియోజకవర్గంలో దర్శి మండలం, అట్లాగే కుర్చేడు, దర్శి, ముళ్ళమూరు, తాళ్ళూరు మండలాల్లో మేము మొదలు పెడుతున్నాము. నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా మొత్తానికి కవర్ అయ్యేలాగా ఆ ప్రాజెక్ట్లో దొనకొండ కూడా 1290 కోట్ల ప్రాజెక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి, అందులో దొనకొండ కూడా మాకు త్వరలోనే కవర్ అవుతుంది. ఏదైనా కానీ ప్రజల కష్టాలు తీర్చాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళని
ముందుంచి ఒక ప్రజా ప్రభుత్వంగా మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు.